ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదని అన్నారు మంత్రి పొంగులేటి. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హంగామా చేస్తూ వెళ్లారని, కేటీఆర్ కూడా ఏదో జరగబోతున్నట్లుగా హల్చల్ చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు. ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలు ఉండవంటున్న పొంగులేటితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. సబ్జెక్టుగా ఉన్న విషయం మనకు తెలిసిందే. రాజకీయాలు వేడిగా ఉన్నాయి. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం ఉంటే ఇప్పుడు తాజాగా ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి మన ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి, కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. విచారణకు హాజరవుతున్న సందర్భంలో ఇదంతా కావాలని అక్రమంగా విచారణకి పిలిచారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మీడియా విషయంలో కూడా అదే చెప్తున్నారు. మీరు దీన్ని ఎలా ప్రభుత్వం తరఫున ఎలా చూస్తున్నారు? ఏదైతే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కానీ గత ప్రభుత్వంలో ఆనాటి పేదోడు సొమ్ముని వివిధ రూపాలలో కొల్లగొట్టే కార్యక్రమంలో భాగంగా కారు రేసులకు సంబంధించిన దాంట్లో విదేశ సంస్థలతో స్వదేశంలో ఉండే కొంతమంది వ్యక్తులతో సైంటిఫిక్గా కాకుండా అన్సైంటిఫిక్గా హ్యూజ్ వాల్యూమ్ అంటే కోట్లాది రూపాయలు విదేశ సంస్థల పేరుతో తెలంగాణ రాష్ట్ర పేదోడు సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏసీబీ గతంలో కూడా పిలిచింది. విచారణ జరుగుతుంది. విచారణలో నిజ నిర్ధారణ జరిగిన పక్షంలో తప్పకుండా వారిపై అది ఎంత పెద్దవారైనా, అది ఏ కేసు అయినా, విచారణలో నిజ నిర్ధారణ అయిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ఈరోజు కేటీఆర్ విచారణ సందర్భంగా అరెస్టు జరిగే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మొన్న కేసీఆర్ విచారణకు ఏ విధంగా వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. అదేవిధంగా కేటీఆర్ విచారణ కూడా అదేవిధంగా వస్తున్న దృశ్యాలు అనేది అంటే వాళ్ళు పిలిపించినట్లుగా కనపడుతుంది. అంటే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా ఈరోజు? అంటే మనం తెలుగులో ఒక ముతక సామెత తింటాం, మొగుణ్ణి కొట్టి మొత్తుకోవటం. అంటే చేసిన తప్పులన్నీ చేసి దోసుకోవాల్సినంత దోసుకొని మళ్ళీ మేము సత్యసాయిలమని నిరూపించుకోవటానికి తాపత్రయపడే ఆ హావభావాలు, ఆ వారి నడవడిక స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే మొన్న కాళేశ్వరం కమిషన్ పిలిచినప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చేసిన హడావుడి కానీ, ఈరోజు వారు చేస్తున్న హడావుడి, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈరోజు వారు చేస్తున్న హడావుడి కానీ సేమ్ నాకు దానికి దీనికి పెద్ద తేడా కనిపించడంలా. అంటే కాళేశ్వర విషయం కావచ్చు, కేటీఆర్ అంటే ఏసీబీ అరెస్టులు ఉంటాయా, చర్యలు ఉంటాయా? చర్యలు ఉండవు అని బీజేపీ పదే పదే అంటుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకే తాను బట్టలు అని చెప్తున్నాం. అంటే వారు అధికారంలో కేంద్రంలో ఉన్నారు. చర్యలు తీసుకునేటప్పుడు ఏ రకంగా వారు తీసుకున్న చర్యలు ఆ ఎండ్ ప్రొడక్షన్ ఎట్లిస్తున్నారో తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు సంబంధించిన అంటే అది బీఆర్ఎస్ వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారమే కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్కి ఇచ్చిన ఏసీబీ నోటీసులు కావచ్చు, ఈ వ్యవహారంలో చట్ట ప్రకారమే కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.